దాపుదండిగా 5 కాదు అలనాడు 6 పిల్లగాళ్ళను కుక్క అన్నట్టుగా అన్నది. అలనాడు పచ్చిగడ్డి మేసే పశువులం అనుకున్నావా? మానవుడు మానవ జన్మ భూమి మీదకి వచ్చినాడు మానవుడు. సిగ్గు శరవు శివనెత్తుడే దొంగలంచు అలనాడు చూసినవా? మీరు మానవుని పిత్తలేదు. అరే ఎవరి పక్కన కుంగి చేసినా చెప్పలే. కొత్త కొడక రాముడా కొడక నా కొడుకు ఎన్ని ఇచ్చినా గాని అక్కడ చూసిన తండ్రి జాడ చెప్పుకుంటాను. కన్న కొడుకు తండ్రి జాడ చెప్తానుకున్నది. కొడక రామయ్య అక్కడ చూసిన కొడక కన్న తండ్రి జాడ చెప్పుకున్నా. మరి చుట్టూ మెట్టు చూసిన అద్దెడి వల్ల కలిని పుట్టి మానడు వల్ల మనుషుని పుట్టి కొడక పాప పుట్టి పేరు పూనాచాల నా పేరు ఎరకల విజయనాచారి. మరి శ్రీశైల పర్వతం మీద ఎరక చెప్పి రామంగ కొడక మరి అది చూసినావా? అబ్బాబా లంబడి బిడియారి గడ్డ మీద అడవిలో తోడు చూసిన 6 పిల్లలు మీరు దొరికిండ్రు కొడక. అబ్బాబా మీ తల్లి చూసిన కొంత సీతయ్య మీ తల్లి ఉన్నది. మీ తల్లి జమ్మ నాయకుడుగా మీ తల్లి ఏమో చూసిన కొంతాల సీత మీ తండ్రి జంబ నాయకుడు అట. 6 పిల్లల మిమ్మురాగా కొడక 6 పిల్లల మిమ్మురా నా కొడక. రాగ రాగ కొడక చూసినాక పుట్టిలేసుకుని మిమ్మల వచ్చిన కొడక. కొడక అప్పుడు ఆ తల్లి రేణుక ఎల్లవయ్యమన్నది, కొడక మీరు అన్న పిల్లలు కావురా. ఏ పిల్ల నేను కనలేదు, మిమ్మల్ని నేను మంచలేవు. ఆ దారి ఎక్కడో తొవ్వ ఎక్కడో వాళ్ళు ఎక్కడ ఉన్నారో తొవ్వ చూపుదే అమ్మా. అక్కడ రాఘవైన నాతను ఎరబడి ఎత్తుకోని నేను అమ్మాని పిలుచుకుంటా నా వారెరుగా
అయ్యో రాజముడు ఆయన ముందు కదా అయ్యో రాజముడు ఆయన ముందు కదా గాయొక్క మాటలు అలనాడు ఊసిన అమ్మ రేణుక ఆగు అలనాడు ఊసిన కారు జంగలు కొడతా జంగలు పోడు కొట్టి ఆ బొందలు పెడతారు నాడు బొందలు చూపెట్టి బొందలు తోడి బొక్కలు బయట పెట్టి సాధ్యమైతే లేపి అమ్మ అని పిలుచుకుంటా అసాధ్యమైతే ఆ బొక్కలు తీసుకొని పారేడు గంగ కాసులు కలిపి వస్తా కాసులు కలిపి నా పుణ్యలు ఒక మాట కలిపి వస్తానమ్మా ఓ వంద తోవ చూపెట్టిగా కొడుకు చెప్పినా కానీ ఊకట లేడు కొడక రాముడా ఏడాది ఒక దినము అన్నయ్య రాగిట్ల పండుగ నేను రాగిడి తీసుకొచ్చి నాయన్ను అన్నా నీ చేతి కడత కాదే నాయన్నా అన్నా అట్లా కాకపోయినా కానీ 5 ఏళ్ళకోసారి చక్కెర కుడుకల పండుగ తిన్నాడు అన్నయ్య అన్నా కుడుకాలు తీసుకొచ్చి నాయన్ను అన్నా కుడుకాలు తీసుకొచ్చి నాయన్నా అన్నా నీ చేతులను పోసి నాయన్ను అన్నా కుడుకలు తీసుకొచ్చి నీ చేతులు పోసి నేను నోరు తీపి చేత కాదు నాయన్ను అన్నా నీకు నాయాము కాదే నాయన్నా అన్నా నా గర్భవాసం అందు అన్నయ్యా ఒక కొడుకు పుట్టిన మాట గుంటే ఇవాళ నువ్వు అమ్మని కట్టబెట్టినట్టు అందా అన్నా నన్నెల్లగట్టు కాదే నాయన్నా అన్నా నల్ల విట్టు కాదే నాయన్నా అన్నా మనం అన్నదమ్ములమే అన్నో మనం అనుభవగానే పోయినా నాయన్నో నా చెల్లరా నా చెల్లలేరు నా చెల్లరా అప్పుడు ఆ చెల్లన్నది కదా అన్నయ్య ఓ చెల్లమ్మ ఈ అన్నకి మాట అన్నడాని చెల్లె ఏదన్నా బాధపడేవు చెల్లె ఏదన్నా శరణపడేవు చెల్లె ఆడవాళ్ళకి ఎట్టుండదో కన్నోడు తొడబుట్టినోడు ఒక మాట అంటే పొడుచుకొని సచ్చి అందరు వేసేమంటారు ఓ చెల్లెరా ఇలా అన్నకి మాట అన్నడాని ఏదన్నా బాధపడుతూ చెల్లి ఏదన్నా శరణపడుతూ చెల్లి కొండ భూమి దొరుకుతుంది కొండ జాగ దొరుకుతుంది మానవుడు కట్టకుండా ఇల్లు కడతాడు చదువుకుంటే పోయి చదువుతాడు చెల్లి దూడ బిడ్డ దూడ చెల్లెలు దూడ బిడ్డ దూడ చెల్లె చెల్లె చెల్లెలు చెల్లె మా దూడ గారు రాజే చెల్లెరా చెల్లెరా నేను పోతురై పోతురా చెల్లె నేను తిరువారుకునై పోతురా చెల్లెరా ఎల్లని నోడు రాజు వెలుగపోయి అవగారు మీకు తెరదవదు నా నూరు పోడు చెల్లె తేడు పండుగల్లో నా చెల్లెలు పోయాడి పండుగల్లో నా చెల్లెరా ఓ చెల్లమ్మ పండుగల్లో చెల్లి పండుగల్లో చెల్లి నీ ప్రాణం పోతు చెల్లు నీ ప్రాణం తీసుకుంటే ఆడపిల్లలు
ఉన్నారవ్వో కూరాడు లేదు కూతుండ చూస్తున్నారు అయ్యో నా చెల్ల నీల గౌరు నా చెల్లరు నాడు వెళ్ళావు కాదు నా చెల్లరా చెల్లగా పరాదీవి కాదు నా చెల్లరు ఓ చెల్లరా తండ్రి కోపం మీద చెల్లి నిన్న కథ నిన్న కథ ఆడవిల్లతోటి ఆడవిల్లతోటి కయ్యం ఆడవిల్లతోటి రాకడ ఆడవిల్లతోటి పోకడ ఆడవిల్లతోటి సింగారం ఆడవిల్లతోటి బంగారం ఉంటారు ఆనాడు ఓ చెల్లె లీల గౌరవ్వ చెల్లె నువ్వు బాధపడావు నువ్వు బెంగాటిల్లవోగా నువ్వు బాధపడావు నువ్వు బెంగాటిల్లవోగే దానిగల్లా చెల్లరావే చెమగల్లా చెల్లరావే ఓ చెల్లమ్మ గనగలంగా వైభవంగా నాడు కళ్యాణం చేసి అత్తగారిని లాగనంపి అన్ననే చెల్లు అవో చెల్లె మన నాడు కందుకున్న దుఃఖం ఓదార్చనమ్మ ఓదార్చనాడు చెల్లె నీకు తెలియదు అసలు కదిగా గోవనికి ఆ రోజు నాడు రావుడు నా అవ్వ గిట్లట్టు చెప్పి అని కోపానికి గద్దెలవ్వ తల్లిగడ్డి గట్ట ఉన్నాడే రామవరామ కనుకున్న భూమి మీదకి రాకుండా ఇన్ని బాధ ఉండకపోవచ్చు భూమి మీదకి వచ్చేలా నాడు ఇన్ని బాధ పెట్టబడదు కానీ అమ్మా కన్నోడు ఎవడు అన్నాడు ఉదయమని సారి చెప్పే ఇవాళ నా ఒక మాట అంటే చెల్లె కనపుట్టేది ఏడిసింది కొడుక కొడుక రావడం రాని మాట్లాడేమో నన్నే కాదొచ్చా తొడబుట్టే కొడుక రామయ్య వద్దు తండ్రి అక్కడ కాదు గంధమాన కోట వెళ్ళ కళ్ళు సిద్ధమరాదు సిద్ధమరాదు భార్య మీ అత్త సరిదేవి ఉన్నదిరా మీ అత్త సరిదేవి ఉన్నది మీ బావని ఏడు ఋషాధీరుడు వాళ్ళ పేరు నూతుల కొడుక అరే మారు పేరు మల్లే చెట్టు రామా రామా మారు పేరు మల్లే చెట్టు రామా రామా కొడుక కరువు మీ తండ్రి ధర మీ బావని గరక అన్నదాట కొడుక రామయ్య నీ తండ్రి అడగ అక్కడ ఉన్నది బిడ్డ ఏమన్నారు
బామ్మారి హలో హలో అదే ఇంటికాడ మనం సంత అన్నదమ్ములం ఇక బావ బామ్మడిలో అయిపోతే అందుకే కాలం కూడా పాటు తప్పింది ఇప్పుడు అప్పుడు కాదురా మరి ఇక్కడ ఇది ఆట ఇంటికాడ అన్నదమ్ములే అంత పోతా తినమన్నట్ట ఉన్నమన్నట్ట పొమ్మన్నట్ట కొన్ని వేసిన పప్పు వేసిన తొక్కునూరు అదో కోని కోసిన వాయ్ పప్పు వేసిన వాయ్ తొక్కు నూరిన వాయ్ కోని కోసినందుకు పప్పు వేసిన తొక్కు నూరు అట్లా ఏం టేస్ట్ దానికి హోటల్ ఎన్ని తింటాయి బిడ్డ ఇది ఐటమ్స్ అండేసాను కానీ ఒక మాట ఇగో సిద్ధి అవుతా బామ్మారి ఎర్రమంది అవుతా బామ్మారి కోని పోతా అనుకున్నా గుడ్ల మీద కూడా అయిపోయా బామ్మారి ఇంట్లో తీసుకో పీట వేద్దామని అనుకుంటాను కానీ పీట మీద తచ్చడు పిల్లి అడిగింది అంటే పీట మీద తచ్చడి పిల్లి అడిగిందంటే దాని మీద డెకోలో కనిపించింది డెకోలో నున్న వేసి ఆయన ఎరిగింది కడి పెట్టింది ఇంకా బామ్మారి తింటుంటే ఆ మాట ఉండాలి అంతే అంతే తింటుంటే ఆ మాట ఉండాలి పెట్టుకోనమ్మన్నట పేద పురికి చూస్తాను అన్నానికో అవతలి అన్నట మాట ముచ్చడికో ఇల్లు అన్నమాట అందరూ అవతారం పెద్ద చేసుకుంటాను అన్నట్టు అట్లా అదే కానీ ఎందుకు వచ్చు ఏం పని కలిగింది ఏం బాగలొచ్చు ఎందుకు రాలేదు మా కన్న తండ్రి జాడ నీకు ఎరికేనాట బావుల కెరిక అంటే మా తల్లి పోతే నీకు ఇక్కడికి వచ్చినావు నీకు ఎరికేనా రామ 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 మీ తండ్రి ద్వారా మాకెరగరని మీ తల్లి ఎంత మాకు వచ్చున్నా మీరు ఓ బామ్మరే చంపరేసుడా మరి మేము షికారు వేరే షికారు మూడు బిడ్డ పడ్డాయి ఇప్పుడే మూడు తీసినాం అలా నాడు కన్నకాయ పట్టినాం ముక్కలు వేసినాం బామ్మది మేము గంగతో ఎత్తలేదు నువ్వు వంట మంచిగా ఎత్తు వంటకాడు ఎప్పుడాడు అడగాడే అలానే అడుగు నువ్వు వంట మంచిగా వచ్చేటప్పుడు వంట వండిన మాటకుంటే అయ్యా బుక్కుబక్క ముచ్చేటయ్యా రామరావు లెక్కాలే గుండా నీకు రామ రామ అయ్యో తాళం వేసుకున్నారు అది వృషాధీరుడు మరనాడు గంగతాన పోతామా అని ఎట్లా పోతా ఉన్నారు బూరప్ప కాదు బీరప్ప బీరప్ప పండుగ బడా కుర్మ అంటే పెద్ద కుర్మ బడా కుర్మ అంటే